హలో హాయ్ అండి, అందరికి నమస్తే. సవిత వంటల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అయితే సన్న మిరపకాయలతో బజ్జీలు అయితే వేసుకుంటున్నానండి. ముందు ఒక బగోన్లో శనగపిండి అయితే వేసుకున్నానండి. 2 స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకున్నాను. అందులోకి వంట సోడా వేసుకున్నానండి. చిటికెడు ఓమ వేసేసుకొని, రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని, కొన్ని వాటర్ వేసేసుకొని అయితే పిండి అయితే బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక సన్న మిరపకాయలకి గిద్దలు వేసి పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడి అయ్యాక ఒక్కొక్క మిరపకాయలు తీసుకొని పిండిలో అద్దేసుకుని అయితే వేసుకోవాలండి. బాగా అయిపోయినాయండి, తీసేసుకుందాము. ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇంకొక వైపు అయితే వేసుకుందామండి. ఇంకొక అయితే అలా పిండి అయితే ఒకవైపు ఇట్లా గుంజాలండి. గుంజితేనే అలా ఒక సైడ్ అయితే మిరపకాయలు అయితే కనిపిస్తుంటాయి. చాలా బాగా అయితే వస్తాయండి. అయిపోయినాయండి, తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. అదే పిండిలో రుచికి తగినంత కారం వేసేసుకొని, కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు, కల్లేమాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నాండి. అందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని అన్ని మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి అయితే. ఇప్పుడు వాటర్ గిట్టంగా వేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. అదే పిండిలో ఇట్లా తడిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అనేది స్టిమ్లో పెట్టేసుకోవాలండి, మరి హైలో ఉండొద్దు. ఇప్పుడు వేసేసుకుందామండి. జాగ్రత్తగా వేసుకోవాలండి. చేయి మీదకి అయితే ఆయిల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అయిపోయినాయి, కలిపేసుకుందామండి బాగా ఇంకొకసారి ఇట్లా. కొంచెం ఇప్పుడు స్టవ్ అనేది హైలో పెట్టేసుకొని ఇంకొకసారి నూనెలోకించి తీసుకొని కింద మీద అనుకుంటూ బాగా డీప్ ఫ్రై అంత వరకు ఉంచేసుకొని తీసేసుకోవాలండి. అయిపోయినాయి. ఈ కలర్ అయితే రావాలి. ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందామండి. ఇంకొకసారి వేసేసుకుందామండి. అలా మిగిలిన పిండితోని మిర్చి బజ్జీ వేసుకున్నాక మిగిలిన పిండితోని ఇలా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఎవరైనా మిర్చిలు తినే ఇష్టం అయితే ఉండదు. చిన్నపిల్లలకి మిర్చిలు తినరు కొంతమంది. ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. అయిపోయిందండి, తీసేసుకుందాము. ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. ఒక ప్లేట్లోకి 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి. నేనైతే బాగా కలిపేసుకున్నాను. పౌడర్ని అంతా మిక్స్ చేసుకున్నానండి. నేనైతే మిక్స్ చేసిన మిశ్రమాన్ని అయితే మిర్చీల మీద, పకోడీల మీద అట్లా వేసేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటాయండి. మా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.